ఏపీలోనూ గ్యాస్ కొరతపై తీవ్ర ఆందోళన చెందుతున్నారు ప్రజలు. అనేక ప్రాంతాల్లో ఇప్పటికే గ్యాస్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మరీ ముఖ్యంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాలో తీవ్ర కొరత ఏర్పడింది. దీంతో హోటల్స్, టిఫిన్ సెంటర్లపై తీవ్ర ప్రభావం పడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా దాదాపు 40 నుంచి 50% వరకు తగ్గిపోయిందని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. విజయవాడ సహా పలు పట్టణాల్లోని హోటల్స్, హాస్టల్స్ తమ కార్యకలాపాలు తగ్గించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. గృహ అవసరాలకు గ్యాస్ డిమాండ్ పెరగడంతో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుంది. అటు గ్యాస్ కొరత భయంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. గ్యాస్ దొరకదన్న భయంతో ముందస్తు బుకింగులు చేసుకుంటున్నారు. గ్యాస్ ఏజెన్సీల దగ్గర భారీగా క్యూ లైన్లలో ఎదురు చూస్తున్నారు. మరోవైపు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరతతో కొందరు వ్యాపారులు డొమెస్టిక్ సిలిండర్లను వినియోగిస్తున్నట్టుగా సమాచారం. కొందరు గ్యాస్ విక్రయదారులు ప్రస్తుతం ఉన్న పరిస్థితిని ఆసరాగా చేసుకుని కొన్ని చోట్ల బ్లాక్ మార్కెటింగ్ కు తెరలేపినట్టుగా తెలుస్తోంది. ఇక ఏపీలో గ్యాస్ కొరతకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ జయరాజ్ అడిగి తెలుసుకుందాం. జయరాజ్, మాధవి, గ్యాస్ కష్టాలు ప్రజలను ఆందోళనకు గురి చేస్తా ఉన్నాయి. అటు కమర్షియల్ గా గానీ, ఇటు గృహావసరాలకు గానీ వినియోగించాల్సినటువంటి గ్యాస్ సరఫరాలో తీవ్రమైనటువంటి అంతరాయం ఏర్పడింది. దీనివల్ల అనేక ప్రాంతాల్లో ఇటు హోటల్స్ రంగం గానీ, టిఫిన్ సెంటర్లు గానీ, అదేవిధంగా హాస్టల్స్ ఇతరత్రా కూడా చాలా వరకు మూసేయాల్సినటువంటి ఒక అసాధారణమైనటువంటి పరిస్థితి నెలకొంది. ఇప్పటికే కమర్షియల్ గ్యాస్ సరఫరాలో 40 నుంచి 50% మేర తగ్గిపోయినటువంటి నేపథ్యంలో చాలా ప్రాంతాల్లో హోటల్స్, టిఫిన్ సెంటర్లు నిర్వహించలేనటువంటి అసాధారణమైన పరిస్థితి నెలకొన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడే కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి కూడా దీనికి సంబంధించి సబ్ కమిటీతో కొద్దిసేపటి క్రితం మాట్లాడారు. ఆయన ఈ రోజు 11:30కి సబ్ కమిటీ కూడా దీనిపైన భేటీ కాబోతోంది. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి గ్యాస్ సరఫరాలో ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, గ్యాస్ ఎన్ని రోజుల వరకు కూడా వచ్చే అవకాశం ఉంది, డిమాండ్ సప్లై మధ్య ఎలాంటి అంతరాలు నెలకొన్నాయి అనేటువంటి అంశానికి సంబంధించి ఈ రోజు 11:30 గంటలకి మంత్రి పయ్యావులి కేశవ్ ఆధ్వర్యంలో మంత్రుల సబ్ కమిటీ ఈ రోజు 11:30కి భేటీ కాబోతోంది. ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా సమీక్షించడం, అటు ప్రజలకి ముఖ్యంగా గృహావసరాలకు కావాల్సినటువంటి గ్యాస్ సరఫరాలో ఎక్కడ ఏ విధమైనటువంటి అంతరాయం లేకుండా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో వీటన్నిటి కూడా సమీక్ష చేయబోతుంది. మరొక వైపు హోటల్స్ రంగం కూడా నిన్న సబ్ కమిటీని కలిసింది. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కమర్షియల్ వినియోగానికి సంబంధించి, సరఫరాలో సంబంధించి 40 నుంచి 50% మేర తగ్గిపోయింది. దీనికి సంబంధించి కూడా ప్రైవేటు గా అనేక రకాల ప్రాంతాల్లో దీనిపైన బ్లాక్ మార్కెట్ నడుస్తా ఉంది. వీటన్నిటిపైన కూడా చర్యలు తీసుకోవాలి. కమర్షియల్ గ్యాస్ ని సప్లై చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి తగినంత వెసులుబాటు కల్పించాలని చెప్పేసి కూడా సబ్ కమిటీకి నిన్న హోటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు కూడా తెలియజేసినటువంటి పరిస్థితి. మొత్తం మీద చూస్తే ముఖ్యంగా కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్లలో తీవ్రమైనటువంటి కొరత ఏర్పడింది. దీని ప్రభావం అటు హోటల్ రంగం, టిఫిన్ బళ్ళు, అదేవిధంగా మిగతా హాస్టల్స్ ఏవైతే నిర్వహిస్తున్నారో హాస్టల్స్ కూడా దీనిపైన తీవ్రమైన ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. విజయవాడతో సహా పలు ప్రాంతాల్లో, పట్టణాలు, గ్రామాల ప్రాంతాల్లో కూడా గృహావసరాలు, అదేవిధంగా కమర్షియల్ అవసరాలకు సంబంధించిన గ్యాస్ సరఫరాలో తీవ్రమైన అంతరాయం ఏర్పడింది. పలు ప్రాంతాల్లో కూడా గ్యాస్ ఏజెన్సీల దగ్గర క్యూ కడతా ఉన్నారు. అక్కడ వివాదమైనటువంటి పరిస్థితులు నెలకొన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం మరికొద్ది సేపట్లో సబ్ కమిటీ భేటీ అవ్వబోతోంది. గ్యాస్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చూస్తామని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో సబ్ కమిటీ కూడా దీనికి సంబంధించినటువంటి కార్యాచరణ రూపొందించే అవకాశం ఉంది. మాధవి, రైట్, థ్యాంక్ యూ జయరాజ్.